సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హైదరాబాద్లో కాల్పుల ఘటనపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. డీసీపీ చైతన్య ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. విక్టోరియా గ్రౌండ్స్కు చేరుకున్న వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపనున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడ్డ మహమ్మద్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నుంచి తప్పించుకున్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? అయితే కార్తిక్, నిన్న డీసీపీపై జరిగినట్టుగా దాడి, ఆ తర్వాత రౌడీ షూటరు మహమ్మద్ అన్సారీపై జరిగినటువంటి ఒక దాడి కావచ్చు, దానికి సంబంధించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, ఇదంతా విచారణ పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు. డీసీపీ చైతన్య కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 109 కావచ్చు, బిఎన్ఎస్ సెక్షన్ 132, బిఎన్ఎస్ సెక్షన్ 304 సెక్షన్లని నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికి కూడా పోలీసులు ఇక్కడ భారీ భద్రత నడుమ ఇప్పటికీ క్లూస్ సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇంకా కూడా ఈ డీసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీన్ రికన్స్ట్రక్షన్ చేసి పూర్తి చేసేసి చేపట్టారు. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే రాత్రి నుంచి కూడా అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు నిన్నటి నుంచి, అంటే రాత్రి నుంచి కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. అయితే డీసీపీల సమావేశం జరిగింది. నిన్న డీసీపీల సమావేశం పూర్తయిన తర్వాత చైతన్య కుమార్ తిరిగి వస్తున్నట్టుగా సమయంలో కొంత ఆటోలో అనుమానం కనిపించిన ఒక వ్యక్తులు దొంగతనానికి పాల్పడి 3 వ్యక్తులు ఆటో ఎక్కారు. ఆ అంశాన్ని డీసీపీ డ్రైవర్ గుర్తించి డీసీపీకి చైతన్య కుమార్కి చెప్పారు డీసీపీ గన్మెన్ మూర్తి. దీంతో వెంటనే డీసీపీ చైతన్య కుమార్ వాళ్ళని వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో డీసీపీపై, అదేవిధంగా డీసీపీ గన్మెన్ మూర్తిపై కూడా వీళ్ళు దాడికి యత్నించారు. ఆ తర్వాత కాల్పులు జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన. కార్తీక్, రవిచంద్ర, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.